బాపట్ల పట్టణంలో ఎటు తిరిగినా చలివేంద్రాలు కరువాయే. చల్లా రామయ్య. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని సుమారు 1,00,000 మంది పైన బాపట్ల పట్టణంలో సుమారు 1,00,000 మంది పైన ఉన్న ప్రజలు నిత్యావసరాలు నిమిత్తం పట్టణంలో పెరుగుతున్న ప్రజలకు గుక్కెడు నీళ్లు తాగడానికి చలివేంద్రాలు కరువయ్యాయి. మొదట్లో ఆర్భాటంగా చేసి ఎండలు ఎక్కువయ్యే సమయానికి గాలికి వదిలేశారు. అధికారుల మాటలకే పరిమితమయ్యారు. కానీ చేసే పనులలో విఫలమయ్యారని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీళ్ల సదుపాయం కల్పించవలసిందిగా బాపట్ల పట్టణపుర ప్రజలు కోరుచున్నారు. ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రామయ్య మరియు బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు. నా పేరు చల్లా రామయ్య. బాపట్ల ఈరోజు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎండలు బాగా ఎక్కువై వరగాడికి నిలబడలేని పరిస్థితిని ఈ రోజున ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం ఎదుగుకోటలో ఉన్న ప్రాంతంలో సుమారు 1,00,000 మంది పైనే ఈ బాపట్ల టౌన్ లో ఉన్నారు. ఇక్కడ కొత్త బస్ స్టాండ్ కానించి గదేశమ్మ వరకు కూడా ఎక్కడ కూడా తాగునీరు సనేంద్రం అనేది ఎక్కడ కూడా ప్రజలకి కల్పించిన పరిస్థితి ప్రభుత్వం అధికారులు కల్పించలేదు. వరగాలు ఇలా వస్తుంది. ప్రభుత్వం ఏమంటుంది, జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. మీరు ప్రజలకి కావాల్సిన మంచిని వస్తున్న సజందాలు కూడా ఎక్కడ కూడా ఈ ప్రాంతాల్లో కల్పించకపోతే పేద ప్రజలు ఏ రోజు ఆ రోజు రుచ్చబండి దొక్క వాళ్ళు, ఆటో దొరుకున్న వాళ్ళు, కూలి పని చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా సెంటర్లో వాళ్ళు బతుకుదేరు కోసం నిలబడి ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మంచినీళ్ళ వసతులు కూడా ప్రభుత్వం కల్పించకపోతే ఇలాంటి పేద ప్రజలు 20 రూపాయల బాటిల్ పట్టుకొని 10 రూపాయల బాటిల్ పెట్టి కొనుక్కుంటారా? ఇప్పటికైనా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారు తప్పకుండా స్పందించి తప్పకుండా ఇక్కడ సీనియర్ సెంటర్, పాత బస్ స్టాండ్, గదేశము, రైల్వే స్టేషన్ ఇలాంటి మెయిన్ సెంటర్లో గతంలో ఎలా సయంత్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు అలాగే ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారే కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, వీళ్ళు కూడా నరేంద్ర గారు, ఎంపీ కృష్ణ ప్రసాద్ గారు కూడా తప్పకుండా ఈ విషయాన్ని స్పందించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలు ఎంతో మంది ఇలాంటి ప్రాంతాల్లో ఎంతో మంది పెద్దవాళ్ళు ఎంతో మంది కూడా తాగునీళ్ళు లేక ఈ ఎండలకు ఎంతో పడిపోయే పరిస్థితులు ఉంటాయి. దాన్ని గుర్తించి కమిషనర్ గారు, అధికారులు కూడా వెంటనే స్పందించి రేపు నుంచైనా మీరు సనంద్రాలు అనేది ఏర్పాటు చేయకపోతే తప్పకుండా ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడే పరిస్థితులు కొట్టి అది ప్రభుత్వానికి ఉన్న రాజకీయ నాయకులకే వర్తించదని చెప్పి తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాము.